ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7:8 కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి ఈ మాటను అనుసరించి ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనము ఏ విధంగా దేవుని కొరకు మనం జీవించాలా అనే విషయాన్ని అనుసరించి ధర్మశాస్త్రంలో నుండి నిర్గమకాండము 23 అధ్యాయము ఈ దినమున కూడా 10, 11, 12 వచనాలను మనము చదువుకుంటాం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకొనవలను, 7వ సంవత్సరము దానిని బీడు వదవలను. అప్పుడు నీ ప్రజలలో బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఓలివ తోట విషయంలోను అలాగున్నే చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడు పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకుండవలను. గమనించండి, ధర్మశాస్త్రంలో యూదా ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు దేవుడి చుట్టూ యొక్క ధర్మ విధులలో ఒకటి ఏంటంటే 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను సమకూర్చుకోవాలి. ఇంతకుముందు మనం 20వ అధ్యాయంలో 6 దినములు పని చేయాలా, 7వ దినమున విశ్రమించాలి. ఇక్కడ 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను సమకూర్చుకోవాలి. 7వ సంవత్సరం ఏం చేయాలి? భూమికి విశ్రాంతి కలగజేయాలి. వారు 7వ సంవత్సరములో ఏ విత్తనం కూడా విత్తకూడదు, భూమిని దున్నకూడదు, భూమి మీద పని చేయకూడదు. అంతేకాదు, గమనించండి, ఇది భూమికి విశ్రాంతిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా భూమికే కాకుండా ఆ 7వ సంవత్సరంలో పండేటువంటి యొక్క ఆ ఫలములు కానీ ఆ పండ్లు కానీ ఆ కలిగేటువంటి ఆ యొక్క భూమి మీద వచ్చేటువంటి యొక్క ఏదైతే ఆ ఫలం ఉందో అది ఎవరికంట 7వ సంవత్సరమును దాన్ని బీడుగా వదవలనప్పుడు నీ ప్రజల్లోని బీదలు తిన్న తర్వాత, ఇప్పుడు ఎవరి కొరకు అది విడవబడుతుంది అని అంటే బీదల కొరకు, తర్వాత వాళ్ళకి ఇవ్వబడుతుంది. బీదలు, అనాథలు, ఎవరైతే వారు ఉన్నారో, దరిద్రులు ఉన్నారో వారి కొరకు, దాసుల కొరకు కూడా అనుకోవాలి. ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇది ఇవ్వబడుతుంది. ఏది 7వ సంవత్సరం అంతా కూడా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా అన్నిటికి కూడా భూమి సేద్యం చేయటం లేదు కాబట్టి పనివానికి కానీ జీతగానికి కానీ తర్వాత భూమి మీద పని చేయడానికి లేకుండా వాళ్ళకు కూడా విశ్రాంతి దొరుకుతుంది. అంతేకాదు పశువులకు, జంతువులకు కూడా ఏం కలుగుతుంది? విశ్రాంతి అనేది కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, గమనించవలసిన విషయం ఏంటంటే 7 సంవత్సరములు దాన్ని బీడుగా వదల. 7 అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. అట్లే 12వ వచనంలో కూడా 6 దినములు, తర్వాత 7వ దినము. 7వ దినాన్ని గురించి మనము ఇంతకు ముందే గుర్తు చేసినాము. ఇక్కడ విషయం ఏంటంటే 7వ సంవత్సరము దాన్ని బీడుగా. 7వ సంవత్సరమున ఏం జరుగుతుందంటే భూమికి విశ్రాంతి. ఆ భూమి మీద వచ్చేటువంటి యొక్క పంట అంతా కూడా బీదలకు, దరిద్రులకు ఇవ్వబడుతుంది. 7వ సంవత్సరంలో జరిగేటువంటి లాభం ఏంటంటే భూమి ఉన్నటువంటి వారికి కాదు కానీ భూమి లేటువంటి యొక్క బీదలకు, తర్వాత దరిద్రులకు, వీళ్లకు ఆ సంవత్సరము లాభం. అంటే వారికి మేలు, క్షేమము, వాళ్ళ జీవనోపాధి కొరకు ఇవి కలుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఇంకా 2-3 విషయాలు చూపించిన తర్వాత నేను వేరే భాగాన్ని మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తున్నాను. ఇదే భాగంలో లేవియా కాండము 25వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. దీని గురించినటువంటి యొక్క విషయం 1 నుంచి 7. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండవలెను. బేడు బోను గోధుమ పిండి. దయచేసి 25వ అధ్యాయం, 24 కాదు 25 లేవియా కాండము 25 మొదటి నుంచి. మరి యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీ ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశంలోని మీరు వచ్చిన తర్వాత ఆ భూమి మీద యెహోవా పేరట విశ్రాంతి కాలం అనుభవించవలను. గమనించండి, విశ్రాంతి కాలం అనుభవించవలను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బంధించి దాని ఫలమును సమకూర్చుకొనవచ్చును. గమనించండి, 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తబడకూడదు, నీ ఫలవృక్షముల తోటను
శుద్ధిపరచకూడదు. నీ కారు చేల పంటను కోసుకొనకూడదు. శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సస్యము నీకును నీ దాసికిని నీ దాసునికిని జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువుకును నీ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండు. గమనించి ఎవరికి ఇస్తున్నాడు? 7వ సంవత్సరం యొక్క పంట గమనించినప్పుడు ఏంటంటే విశ్రాంతి సస్యమును నీ దాసునికి నీ దాసికి నీ జీతగానికి నీలో నివసించు పరదేశికి. ఎవరికి? 7వ సంవత్సరం దొరికేటువంటి విషయం పంట. కాబట్టి దీని గురించి చాలా విషయాలు రాయబడ్డాయండి దేవుని వాక్యంలో. కాబట్టి ఈ మాటల తర్వాత మీరు చదువుకోండి. ఇంకొక విషయం ఏంటంటే 19వ అధ్యాయం లేవి కాండంలో కూడా 19లో కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. 7వ సంవత్సరానికి 19 లేవియా కాండము 19 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే 9 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. 10 తర్వాత ఏమంటాడు? 9, 10 లేవియా కాండము 19, 9, 10. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగను సమకూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశకును వాటిని విడిచిపెట్టవలను. గమనించండి, ఎవరికి? బీదలకు విడిచిపెట్టాలి. ఎందుకంటే కనీసం మన చేలు కోసేటప్పుడు కూడా వదిలిపెట్టాలంట, పరిగ ఏరుకోవద్దట. అంటే ఎవరికి? బీదలకు పరదేశులకు ఉన్నటువంటి యొక్క సందర్భం. దేవుని బిడ్డలారా, ఈ మాటను అనుసరించి మనం గమనించవలసిన విషయం ఏంటంటే విశ్రాంతి సంవత్సరమున కలిగేది అంటే ఎవరికి లాభం అంటే పరదేశులకు, బీదలకు, దరిద్రులకు కలుగుతున్నటువంటి యొక్క విషయం. ఏం చూపిస్తుంది ఈ యొక్క సంవత్సరము? రెండవది 7వ దినం కూడా విశ్రాంతి దినం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినముల్లో విశ్రాంతి దినమున అనేక కార్యాలు చేస్తూ వచ్చినాడు. విశ్రాంతి దినమున నేను దానిలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అక్కడ 18 సంవత్సరాల నుండి బలహీనపరిచినటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీని బాగు చేసినాడు. బాగు చేస్తే ఆ యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తి వచ్చి సమాజ మందిర అధికారి వచ్చేసి ఏం చేసినాడు? 13, 14 యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూసి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున గమనించండి. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ట నుంచి విడిపింపదగదా అని అతను చెప్పాను. గమనించండి, వారు విశ్రాంతి దినాన్ని ఎట్లా వాడుకున్నారంటే ఆ రోజు ఏం చేయొద్దనుకున్నారు. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే విశ్రాంతి దినమున మరి పశువులకు నీళ్లు పెట్టాలి కదా, మేత వేయాలి కదా, వాటి దాహాన్ని అయితే ఏం చేయాలి? ఇప్పుకొని పోయి నీళ్లు పెట్టాలి కదా. అంటే విశ్రాంతి దినమున మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళు కూడా విశ్రాంతి దినమున ఏం చేయాలి? భోజనం చేయాలి కదా, మరి స్నానం చేసుకోవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి కదా. వాళ్ళ అవగాహన ఇది లేదు. అంటే మేము చేస్తున్నాం కదా, మేము తిండి తింటున్నాము, మేము స్నానం చేసుకుంటున్నాము, మేము నీళ్ళు తాగుతున్నాం కదా అనుకోవడంలే వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క అవగాహనలో విశ్రాంతి దినం ఏ విధంగా ఉందో దయచేసి గమనించండి. నేను ఇప్పుడు ఈ విషయాన్ని వివరంగా చెప్పడం కాదు, కానీ దీన్ని బట్టి ప్రభు చెప్పినటువంటి యొక్క మాట ఏంటంటే విశ్రాంతి దినాన్ని గురించినటువంటి యొక్క విషయము, విశ్రాంతి ఎవరికి విడుదల కలగజేస్తుందంటే పరదేశులకును, బీదలకును. కాబట్టి దరిద్రులకు, వారికి ఏమి చేసుకోలేనటువంటి వారికి కలిగేటువంటి యొక్క విషయం. అందుకనే విశ్రాంతి దినాన్ని గురించి ప్రభు చాలా విషయాలు మాట్లాడినాడు, చాలా విషయాలు. అందుకనే నేను ఇంకొక 2-3 మాటలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. మార్క్సు వార్త 2వ అధ్యాయంలో ఈ విధంగా ప్రభు చెప్తూ వచ్చి, అది కూడా విశ్రాంతి దినం జరిగినటువంటి యొక్క సంగతే ప్రభు చెప్పినటువంటి యొక్క విషయం. విశ్రాంతి దినాన్ని గురించి 23 నుంచి ఉంటుంది 2వ అధ్యాయం మార్క్సు వార్తలో. 27 ఏమంటారంటే, మరియు విశ్రాంతి దినం మనుషులకే నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని చెప్పాను. ఎవరు విశ్రాంతి దినానికి ప్రభు? ఎవరంటే
యేసు ప్రభు వారే ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని గురించి అంటే విషయమును మనం ఎరగవలసిన వారం. కాబట్టి విశ్రాంతి దినం ఎవరు చూపిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంటే సందర్భము మనం ఎరగాలి. 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 12లో కూడా ఈ విషయం రాయబడి ఉంది. 12లో యేసు ప్రభు వారి యొక్క శిష్యులు విశ్రాంతి పంట చేలో పడి వెళ్తుంటే వాళ్ళు ఏం చేసినారు, నీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అన్నాడు. అక్కడ కూడా ప్రభు ఒక భాగాన్ని చెప్పి 8వ వచనంలో అంటాడు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని. ఎవరున్నారు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి సంవత్సరము కావచ్చు, విశ్రాంతి దినము ఎవరిని చూపిస్తుంది అని అంటే పరదేశులను, బీదవారిని, దరిద్రులను. అంటే వారు ఏం చేయలేరంటే వారి జీవనం కొరకు వారు ఏమి చేసుకోలేటువంటి దరిద్ర స్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఇచ్చేటువంటి ఫలాన్ని చూపిస్తుంది. అంతేకాదు ఆ దినమున వారిని విడుదల, వారికి విమోచన చూపిస్తా ఉంది. అప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు, దాసులుగా ఉన్నారు. విశ్రాంతి దినం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దాసత్వం నుంచి ఆ దినం వరకు విడుదల పొందుతున్నారు. 7వ సంవత్సరం కూడా ఏమవుతుంది, అప్పటిదాకా వాళ్ళు దాసులుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు 7వ సంవత్సరంలో అంటే వారు విడుదల పొందుతున్న విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏం చూపిస్తుంది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి మానవుడిగా వచ్చి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థంగా బానిసలుగాను, పాపము చేత అపరాధముల చేత బానిసలుగా ఉన్నటువంటి బీదలు అంటే మనమే, పరదేశులము అంటే కూడా మనమే. మనము యూదా దేశానికి కానీ యూదా ప్రజలకు సంబంధించిన వాళ్ళం కాదు. మనం అన్యులము, దేవునికి విరోధస్తులము. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మీయంగా దేవుడు లేనటువంటి వారము, దరిద్రులము. మనకు దేవుని రాజ్యము లేదు, దేవుని యొక్క శిక్షకు పాత్రులం, దిక్కుమాలినటువంటి వాళ్ళం. అలాంటి మనలను చూపిస్తుంది విశ్రాంతి దినం. మనకి ఏం దొరికిందంటే వాళ్ళకు లేదు. వాళ్ళు ఏ పని చేయొద్దన్నారు, కానీ మనం పనుల నుంచి మనకేమవుతున్నాము అంటే అన్యజనుడు మనకు విడుదల, విమోచన కలుగజేస్తూ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భాగాలన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి యొక్క మహా విశ్రాంతిని గురించినటువంటి, లేక విడుదల, విమోచన, పాపముల చేత దాస్యమునకు లోనైనటువంటి విషయం. దీని గురించి నూతన నిబంధనలు ఇంకొక విషయం కూడా ప్రభువు దైవజనుడు పౌలు గారు చెప్పినట్టు మనకు కనబడుతుంది. గమనించండి, విశ్రాంతి దినాన్ని గురించినటువంటి విషయమే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమని భయం కలిగి ఉందము. ఏమంటాడు, విశ్రాంతిలో ప్రవేశించుదాము అని చెప్పేసి నూతన నిబంధనలో పౌలు చెప్తున్నాడు. అంటే ఏముంది విశ్రాంతిది? వాళ్ళు అనుకున్నారు కదా విశ్రాంతి దినమే అదే అనుకున్నారు, విశ్రాంతి సంవత్సరం అదే ముఖ్యం అనుకున్నారు. కానీ మరొక విషయం ఏంటంటే అన్యజనుల మనకు కలగజేసేటువంటి పాపం నుండి, శాపము నుండి, ఆ బానిసత్వం నుండి, దాసత్వం నుంచి విడిపించే విమోచన. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి మానవుడిగా వచ్చి సర్వమానవులను ఆ బానిసలుగా ఉన్నటువంటి వాటి నుంచి విడిపించే విమోచనను, విడుదలను లేక రక్షణను ఆయన యొక్క శిలువ సాదృశ్యాన్ని చూపిస్తున్నటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే ఇది యూదా కావచ్చు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా విశ్రాంతి దినము నిలిచి ఉన్నది అన్నాడు. ఇది ఏ విశ్రాంతి దినము గురించి మాట్లాడుతున్న మాట? ఇది ఏ విశ్రాంతి దినం అంటే ఇక్కడ ఈ అధ్యాయం చదవండి 3వ వచనంలో ఏమంటాడంటే ఇంకా విశ్రాంతి దినం నిలిచున్నది, కాగా జగతుత్పత్తికి వేయబడక ముందు ఆయన కార్యములన్నీ పూర్తి అయినను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము విశ్రాంతిలో ప్రవేశించున్నాము. వాస్తవంగా వారికి విశ్రాంతి దినాన్ని పాటించినారు, కానీ ఆ కాలంలో బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా కనాను దేశంలో ప్రవేశించలేదు. మనకు తెలుసు, కొత్త వాళ్ళే వెళ్ళినారు. అంటే విశ్రాంతి దినం ఏమైంది, ఇంకా సంపూర్తిగా వాళ్ళకు కలగలేదు అని అర్థమవుతుంది. తర్వాత యెహోషువ కాలం వచ్చేసింది. యెహోషువ కాలంలో ఏం జరిగింది? 8వ వచనంలో యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన యెడల ఆ తర్వాత మరి ఒక దినమును కూర్చొని చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు తన కార్యములను ముగించి విశ్రమించును. ఇది ఏ విశ్రాంతి చూపిస్తుందంటే మానవుడు ఈ లోకము తన కార్యాలు ముగించుకొని తిరిగి ఈ లోకం విడిచిన తర్వాత విశ్రాంతి. అందుకనే మనోళ్ళందరూ సమాధి కాడ చెప్తా ఉంటారు, ప్రకటన గ్రంథం 14:13లో కాగా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. ఏ విశ్రాంతి చూపిస్తుంది? రేపు
ఈ లోకం ఇచ్చిన తర్వాత దేవుని పిల్లల వంటి మనం పొందేటువంటి విశ్రాంతి దినాన్ని గురించి చూపిస్తున్నటువంటి యొక్క మాట. ఒకటి ఆది కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చెప్పినట్టుగా ప్రభు తన కార్యాన్ని ముగించి విశ్రమించినాడు. ఒకటి. రెండవది మనకు నిర్గమాకాండంలో దేవుని పిల్లలకు వాళ్ళకి ఇచ్చినటువంటి మామూలు సామూహికంగా వాళ్ళకు ఉన్నటువంటి విశ్రాంతి దినాన విశ్రమించాలని. మూడో విషయం ఏంటంటే సంవత్సరము కూడా విశ్రాంతి. ఏం చూపిస్తుంటే విశ్రాంతి ఉన్నది. ఆ విశ్రాంతి నూతన నిబంధనలకు వచ్చినాక మన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును దీన మనసు గలవాన్ని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. ఎవరిచ్చే విశ్రాంతి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సర్వమానవులకు కలిగేటువంటి విశ్రాంతిని చూపిస్తుంది. విశ్రాంతి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో, ఆయన దగ్గరికి వచ్చినారో వారు ఏమవుతుందంటే పాపం నుండి శాపం నుండి విడుదల పొందేటువంటి విశ్రాంతి లోకంలో జీవించేంత వరకు. వారికే ఏముందనంటే చివరి నిత్యత్వం యొక్క విశ్రాంతిని గురించినటువంటి విషయం. కాబట్టి మాటలు వినేటువంటి మనము విశ్రాంతి ఏం చూపిస్తుందంటే మనం చదువుకుంటే విషయంలో ఈ భాగాన్ని అంతా అనుసరించి మనం గమనించాలా. 6 సంవత్సరములు పంట చేయాలి, 7వ సంవత్సరం విశ్రమించాలి. ఆ పంటను పండినటువంటి పంట ఎవరికనంటే బీదలకు, దరిద్రులకు, దిక్కులేనటువంటి వాళ్లకు, అక్కడ ఇంకా జంతువులకని కూడా రాయబడి ఉంది. ఇదంతా కూడా యేసు ప్రభువారు ఇచ్చేటువంటి రక్షణ లేక పాపము నుంచి విడుదల, విమోచన, విశ్రాంతి చూపిస్తుంది. ఇది ఎవరికైనంటే మనందరికీ, అన్యజనులకు, ఈ భూలోకంలో యేసు ప్రభువారిని ఎరగనటువంటి దేవుడు అనేటువంటి పరలోక రాజ్యము అనేటువంటి అవగాహన లేనటువంటి వారు, కొన్ని దేవుడు ఎరిగినటువంటి వారందరికీ కూడా ఈ విషయం చూపిస్తుంది. కాబట్టి ఈ మాటలు వినేటువంటి మనము, మన ప్రభునందు విశ్వాసం ఉంచేటువంటి మనం ఆయన యొక్క మాటల ప్రకారం మనం ఏం చేయాలా? జీవించవలసిన వారంగా ఉంటున్నాం, ఆయన ఆజ్ఞలు అనుసరించవలసిన. అందుకనే దేవుని పిల్లలకు ఏముంది? నిత్య విశ్రాంతి ఉంది. అందుకే నూతన నిబంధనలో ప్రభు చెప్పినాడు, విశ్రాంతి దినం నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అంతేకాదు ప్రభు చెప్పినాడు ఆయా సందర్భంలో విశ్రాంతి దినానికి ఆయనే ప్రభు అయి ఉన్నాడు అని చెప్పేసి ప్రభు అన్నాడు. అందుకనే మనం ఆయన యొద్దకు రావడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏ ప్రయాసపడలేదు. ఇక్కడ ఉన్నట్టు 7వ సంవత్సరము ఎవరైతే ఆ భూమి యొక్క పంట కావచ్చు, ఆ ఫలములు అనుభవించేటువంటి వాళ్ళు ఏ ప్రయాస పడకుండానే ఉచితంగా వాళ్ళకు కలిగినటువంటి ఆ ఫలము, ఆ విడుదల, ఇది ఏం చూపిస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సర్వ మానవులకు కలిగే ఉచిత రక్షణను చూపిస్తుంది, నిత్య జీవాన్ని చూపిస్తుంది, దేవుని రాజ్యాన్ని చూపిస్తుంది. వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఉచితంగా వాళ్ళకి ఏంది? విశ్రాంతి దినం విడుదల దొరికింది. వారికి సమృద్ధిగా ఫలములు, అదే ఆ సంవత్సరంలో ఎక్కువ దేవుడు పంట ఇస్తాడట వాళ్ళకి. ఎందుకంటే బీదలు బాగుపడడానికి, వాళ్ళు జీవించడానికి కొరకు. అదేవిధంగా ఉచితంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలుసు, ఎఫెసీ పత్రికలో కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనకు ఉచితంగా దొరికినటువంటి ఈ రక్షణను గురించి మాట మనకు బైబిల్లో రాయబడింది. ఎఫెసీ పత్రిక దేవుని బిడ్డలుగా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని, ఎవరండి ఆ విశ్రాంతి దినము? ఎవరు ఆ విశ్రాంతి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అనేటువంటి విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. గమనించండి, ఎఫెసీ పత్రికలో ఈ విధంగా మనకు కలిగినటువంటి విషయం, అది మనకేం కలలేదు. 1వ అధ్యాయము 6-7 కలిసి ఉన్నాయి. తన ప్రియుని యందు, ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున. ఇక్కడ రాయబడిన జగత్తు పునాది వేయబడక ముందే మనకి ఏం దొరికిందంట? ఇది దొరికింది. కాబట్టి ఇది మన క్రియల వలన కలిగినటువంటిది కాదు, ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదండి. ఇది ఉచితంగా దేవుడు మనకిచ్చినట్టు విషయం అని గమనించవలసినట్టు సందర్భము. 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉండ్రు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అతిశయపడలేదు. ఏది? ఆ కృప ద్వారా కలిగినటువంటి రక్షణను, ఆ విడుదల. 4వ వచనం కూడా అదే రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వారికి విశ్రాంతి దినమున ఏ విధంగానైతే పరదేశులకు, బీదలకు, సాధలకు ఉచితంగా వారికి ఎట్లా విశ్రాంతి దినం విడుదల కలిగి ఆ ఫలములు అనుభవించినారో, అదే విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఉచితంగా నిజమైనటువంటి విశ్రాంతి, మహావిశ్రాంతి అన్నారు. విశ్రాంతి, తమ క్రియలు మాని అని చెప్పేసి అనేటువంటి చివరి విశ్రాంతిని గురించి రాయబడి ఉచితంగా దొరికినటువంటిది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎరిగి ఈ సత్యంలో మనం ప్రభు కొరకు
ఆ విశ్రాంతిలో వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నారు. అంతేకాదు యెహోషువ కాలం నాటి ప్రజలు కూడా పోగొట్టుకున్నారు. తిరిగి నూతన నిబంధనలో ప్రభు వారికి ఇచ్చినాడు, యేసు ప్రభు వారి ద్వారా. వారు కూడా చాలా మంది పోగొట్టుకున్నారు. అందుకనుకునే చివరి భాగంగా హెబ్రీ పత్రికలో సెలవిచ్చినటువంటి రీతిగా విశ్రాంతి దినము పోగొట్టుకోకుండా మనం కూడా ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి అవిధేయులం కావద్దు అంటాడు. 11 హెబ్రీ పత్రిక 4:11. కాబట్టి అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించకు జాగ్రత్త పడతాం. ఇశ్రాయేల్ యొక్క ప్రజలు పోగొట్టుకున్నారు, మనకు తెలుసు. యెహోషువ కాలం లాంటి వాళ్ళ విషయం కూడా మనం ఎరుగుదాము. నూతన నిబంధన క్రైస్తవులు, ఆది సంఘం వాళ్ళు కూడా ఎట్లా అవిధేయులైనారో, తిరుగుబాటు చేసి పాపం చేసి, మీరు ఒక్కొక్క అధ్యాయం చదవండి, పోగొట్టుకున్నారు. అయితే ఈ రోజు మనం ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ విశ్రాంతి దినములో ప్రవేశించకుండా నిజమైనటువంటి విశ్రాంతిని పోగొట్టుకోవద్దు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి మీరు అందరు చదివి 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లు ఏం చేస్తాము? కార్యారంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి వాళ్ళు అవిధేయత చూపించి కొత్త నిబంధన యొక్క క్రైస్తవులు వాళ్ళు చేసినట్టు అవిధేయతను బట్టి వాళ్ళు పోగొట్టుకున్నారు, రక్షణ పోగొట్టు దినాలు చూస్తున్నాం మనం. కాబట్టి చివరి మనము కూడా ఈ దినాలలో ఉంటున్నాం, ఎంతో మోసకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ మాట్లాడినట్టు మనము ఆ విశ్రాంతిని పోగొట్టుకోకుండా ప్రభుత్వం యొక్క రక్షణను, ఆ నిత్య జీవాన్ని మనం కాపాడుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలని చెప్పేసి ఆ విధానంలో మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని ఇచ్చిన కొనం చెల్లిస్తూ యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్.